మజిలీ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే చైతన్య సమంత మ్యారేజ్ తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చైతన్యకి అతను ఎంతో యాక్టింగ్ బాగా చేసినా కానీ సక్సెస్ అనేది కరెక్ట్గా పడడం లేదనమాట. ఈ కాంబినేషన్లో సక్సెస్ పడుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే టీజర్స్ వచ్చాయి కదా, క్రికెట్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఐపీఎల్ సీజన్ జరుగుతుంది ఇప్పుడు. ఈ టైంలో క్రికెట్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక సినిమా రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఎంతో ఎక్సైట్మెంట్తో చూస్తారు. మ్యాచ్ చూసినంత ఎక్సైట్మెంట్తో సినిమా కూడా చూడొచ్చు. అలాగే నాగ చైతన్య సమంత పెళ్ళి అయిన తర్వాత కలిసి నటిస్తున్నారు ఫస్ట్ టైం. ఎస్. ఆ ఎక్సైట్మెంట్ ఎలా? అంటే వాళ్ళది రియల్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద ఏమన్నా చూడొచ్చు అని ఎక్స్పెక్టేషన్ అంతేనా? అలాగే టీజర్స్ ట్రైలర్స్ ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్ అండి, ఫ్యాబులస్. దానికి బాగా నచ్చాయి. ప్రతి యూత్కి కనెక్ట్ అయ్యే పాయింట్ పట్టుకున్నారు. ఆల్రెడీ బ్రేకప్ అవ్వడం, అతను మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, కానీ ఒక వైఫ్ తనని ఎలా బయటకు తీసుకొచ్చి ఎలా నార్మల్ లైఫ్ సెట్ చేస్తుందని ఒక కనిపిస్తుంది మనకు ట్రైలర్లో. ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. అంటే ట్రైలర్లో వచ్చింది స్టోరీ లైన్, అదే మెయిన్ స్టోరీ లైన్. నాగ చైతన్య గారు సమంతకు మూవీ వస్తుంది కదా, దానిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే వాళ్ళ మ్యారేజ్ అయినాక ఫస్ట్ మూవీ కదా, చాలా అనుకుంటున్నాం. మూవీ కూడా సాంగ్ కూడా ఒకటి రిలీజ్ అయింది, చాలా బాగుంది. సాంగ్ కూడా చూసినాం, బాగుంది. నాకు తెలిసి ఫస్ట్ కదా వాళ్ళ మ్యారేజ్ తర్వాత బాగుంటుంది అని, హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. చాలా హిట్ అవుతుంది అని చెప్తున్నా. అలాగే సమంత గారు నాగ చైతన్య గారు ఏమాయ చేసేతో అందరి మనసులు దోచారు. చాలా సంవత్సరాల తర్వాత, అప్రాక్సిమేట్లీ 10 years తర్వాత మళ్ళీ ఒక లవ్ స్టోరీతో వస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? అంటే వెయిట్ చేస్తున్నాం ఇంకా మూవీ రిలీజ్ అయితే, కానీ ఏం చెప్పలేదు. కానీ ప్రస్తుతం అయితే సాంగ్స్ చూసి మాత్రం ఒక ఆలోచన వచ్చేసింది, బాగుంటుంది, హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ కాకుండా ఒక వాళ్ళదైతే బాగుంటుంది అని అనుకుంటున్నాం. సాంగ్స్ చాలా వైరల్ అవుతున్నాయి టిక్టాక్లో కానీ దాంట్లో కానీ అన్నిట్లో, అట్లా అని చెప్తున్నా. మజిలీ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మజిలీ మూవీ ఎక్స్పెక్టేషన్స్ భయ, ఇప్పుడు ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది మూవీ. అసలు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు నాగ చైతన్య మూవీస్ కన్నా ఈ మూవీసే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఎందుకంటే సమంత గారు ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నీ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు ఇది కూడా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ. ట్రైలర్ చూడగానే నాకు భలే అనిపించింది భయ. ఎందుకంటే ఒక భర్త ఏ పని పాట లేకుండా అవారాగా తిరిగి రోడ్ల మీద తిరుగుతాడు చూసా భయ, అలా ఉన్నాడు. భార్య వచ్చేసి పని చేసుకోవచ్చు, భర్తకు డబ్బులు ఇస్తుంది, అలా ఉంది. దాంట్లో జోనల్లో వచ్చేసి కూడా క్రికెట్ గురించి కూడా కొద్దిగా ఉంది, కానీ భలే ఉంది. పాయింట్ వచ్చేసి డైరెక్టర్ వచ్చేసి ఇంతకుముందు నిన్ను కోరి మూవీ చేశాడు కదా, శివ గారు డైరెక్టర్. అల్టిమేట్ మూవీ భయ, అదైతే పిచ్చి లేచిపోయింది. ఆ మూవీ తర్వాత ఈ మూవీ ఇంకా మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలుకి. మళ్ళీ చూడాలి భయ, మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది, చూడాలని అనుకుంటున్నా. అలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్లో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నటిస్తున్నారు నాగ చైతన్య అండ్ సమంత, ఎలా ఉంది ఎక్సైట్మెంట్? అసలుకి పెళ్ళైన తర్వాత ఇంకా క్లోజ్నెస్ బాగుంటుంది భయ. అసలుకి మూవీలో ఎట్లా అంటే పెళ్ళి కాకముందు అంటే మామూలుగా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఇంకా క్లోజ్నెస్ బాగుంటుంది, ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ అవుద్దని అనుకుంటున్నా. యాక్చువల్గా సమంత గారిని చెప్పాల్సిన అవసరం లేదు, మరో మహానటి. నా చైతన్య గారు కూడా బాగా చేస్తారు. ఇంతకుముందు మూవీస్లో ఏమై చేసావు కాంచాలి, నేను ఫస్ట్ మూవీ జోష్ అది చూశాను. ఇప్పుడు మజిలీ కూడా అలా ఉంటుంది అనుకుంటా, మాస్ హెల్మెట్స్తోని. చూడాలి భయ ఎలా ఉంటాయి. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది, కంపల్సరీ థియేటర్కి అందరూ వెళ్ళి చూడాలని అనుకుంటున్నా. ఫైరస్ని ఎంకరేజ్ చేయకండి భయ్య, ఎందుకంటే థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు అందరు కష్టపడి సినిమా తీస్తారు భయ్య. మీరు థియేటర్కి వెళ్ళకుండా ఏదో యూట్యూబ్లో వస్తున్నాయి అని చెప్పి డౌన్లోడ్ చేసి సినిమా చూసి అలా వాళ్ళందరినీ లాంచ్ చేయకండి. ప్లీజ్ డోంట్ రిమూవ్ ద ఫైరసీ ప్లీజ్ భయ్య, దాన్ని రిమూవ్ చేయండి. అందరూ ఫైరస్ని చూడకండి, థియేటర్కి వెళ్ళి చూడండి భయ్య. మజిలీ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఏమో, నాగ చైతన్య సమంత ఇద్దరు ఫస్ట్ టైం నటిస్తున్నారు కదా, లవర్స్గా ఉన్నప్పుడే వాళ్ళు చాలా థ్రిల్లింగ్ ఉంటుండే. ఇప్పుడు మూవీ తీశారు కదా, ఇంకా చూసినాం అనుకో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందో చూడాలి. నాగ చైతన్య సమంత బెస్ట్ కపుల్గా అనిపిస్తారు. చూడాలి మూవీ అసలు. అదే ఇంకా లవ్ స్టోరీ అదే ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్స్ అదే ఉంటాయి కదా. ఫస్ట్ టైం నటిస్తున్నారు కదా, అది కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది అంతే. మారింది, చేంజ్ అయిపోయారు కదా. కానీ నాగ చైతన్యతో సెకండ్ మూవీ కదా, అదే థర్డ్ ఏం మాయ చేశారు అది మనం, ఇది ఒకటి థర్డ్ మూవీ కదా. కానీ పెళ్ళి అయినాక ఫస్ట్ మూవీ కదా.
పెళ్ళైనా ఫస్ట్ ఫస్ట్ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఏదో చూద్దాం, మనం అనుకోవద్దు ఎక్కువ, డైరెక్ట్ చూసినాకనే ఏదైనా. అంతేనా? అంతే అంతే. మజిలీ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. అండ్ క్రికెట్ గురించి చాలా మంచిగా చూపించారు. సినిమా అయితే నాగ చైతన్య ఇద్దరు కపుల్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి చాలా మంచిగా అనిపించింది. సమంత నాగ చైతన్య ఎలా ఉన్నారు? చాలా సూపర్గా ఉన్నారు. 5వ తారీఖు రిలీజ్ అవుతుంది ఎల్లుండి, ఎలా ఉండబోతుంది? సినిమా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎక్స్పెక్టేషన్ బట్టి అయితే బాగుంటుంది. మజిలీ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మజిలీ మూవీ నేను రీసెంట్గా టీజర్ చూడగానే ఒక టాపిక్ అంటే అబౌట్ లవ్, ఎఫెక్షన్ అలాంటివి చాలా బాగా ఉంది. అంటే ఫిలిం ఇండస్ట్రీలో నేను ఫస్ట్ టైం చూడడం ఇలాంటివి టాపిక్ అనేది. ఇక చూసుకుంటే క్రికెట్, యాజ్ ఎ క్రికెట్ అనేది లైఫ్ ఆఫ్ పార్ట్ అనమాట. అంటే అబౌట్ ద క్రికెట్ అనేది చాలా మట్టుగా కొంతమంది తెలుసు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అబౌట్ దాని గురించి లవ్ ఎఫెక్షన్ ఏంటంటే ఓల్డ్ ఇయర్స్ వాళ్ళు లవ్ ఎట్లా, ఇక అబౌట్ ఇక్కడ ఉన్న వాళ్ళు లవ్ ఎట్లా, ఇక చాలా మట్టుగా కొంతమంది ఇది యూత్ ఐకాన్ మూవీ. ఫస్ట్ థింగ్ దిస్ యూత్ ఐకాన్ మూవీ అండ్ లవర్స్ అండ్ ఎక్సెట్రా ఎనీథింగ్. మీకు తెలిసే ఉంటుంది, మీకు కూడా కొంచెం యూత్ కాబట్టి మీకు కొంచెం ఐడియాఫుల్గా ఉంటుంది కాబట్టి. అండ్ మజిలీ ఈజ్ అ వండర్ఫుల్ ఆఫ్ ద మూవీ. రామ్ చరణ్, సమంత ఆఫ్టర్ మ్యారేజ్, సారీ నాగ చైతన్య, సారీ బై మిస్టేక్, నాగ చైతన్య సమంత ఫస్ట్ మూవీ పెళ్ళైన తర్వాత అండ్ కపుల్, బెస్ట్ కపుల్. వాళ్ళ సినిమా సక్సెస్ఫుల్గా అవ్వాలని, ఇక బాగా మజిలీ చెప్పాలంటే ఐ థింక్ దట్ ఇస్ టాపిక్ ఆఫ్ ద యూత్ ఐకాన్. ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత కపుల్గా నటిస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? స్టార్టింగ్లో 2008 ఇట్ ఈస్ ఏమై చేసే మూవీలో వాళ్ళు అప్పుడు స్టార్టింగ్లో మూవీ అదే ఒక లవ్ టాపికే. దాని తర్వాత ఇది తీస్తున్నారు, మళ్ళీ ఎలా ఉంటుంది అంటే థియేటర్లో చూడాలని క్రేజీగా అనిపిస్తుంది. ఇక చూడాలి తప్పనిసరిగా. ఐ థింక్ ఎల్లుండే సినిమా రిలీజ్ అనుకుంటా, చూడాలి. స్టూడెంట్స్ అందరూ ఈ సినిమా చూడాలి. మెయిన్ థింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రికెట్స్ వాళ్ళు చూడాలి ఇది మూవీ, క్రికెటర్స్. ఎందుకంటే సినిమా తర్వాత సినిమా కదన్న లైఫ్ పార్ట్ వచ్చేసి స్పోర్ట్స్. ఓకే, ఆ కష్టం విలువ ఏంటో, అలాగే యూత్ అనేది ఏంటో తెలుసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. ఇక లవ్ గురించి చెప్పాలంటే మామూలుగా, ఇక చెప్పుకోవాలంటే ఇక క్రికెట్ గురించి చెప్పాలంటే దట్స్ ఇట్. ఇంకా నో ప్రాబ్లం. Hi guys, this is Niharika Konidala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 Network. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, నేను మీ మధునందన్. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Networkకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై5 వీడియోస్ చూడండి. కింద ఉంది కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్. గో హెడ్ అండ్ బై.